నమస్తే రా బచ్చా చెప్పు. ఏమన్నా టీ షర్ట్ లూజ్ ఉంది. ఏం చెప్పమంటావు రా భయ్, మొన్న జిమ్ లా ట్రైనర్ గాడు వద్దన్నా కూడా 400 కిలోలు కొట్టామన్నాడు బైసప్. గుద్దల్దాం చేసిండు. ఇంకా టీ షర్ట్లు అన్ని చినిగిపోయినాయిరా. బైసప్ మందికి టైట్ అయిన టీ షర్ట్లు అన్ని వేసుకుంటా ఇప్పటి నుంచి. ఇట్లా లూజ్ టీ షర్ట్లు ఉంటే ఎప్పుడు వేసుకుందాం. ఏమనుకుంటారా మన గురించి జనాలు? ఆయన నమస్తే. ముట్టుకోకరా భయ్య, అన్న కొట్టాలన్న వస్తావు అనుకో 5 మందిని. 5 మంది లెక్క కొట్టేటోళ్ళు లెక్క కనిపిస్తాడు అన్న. మినిమం 10-15 మంది ఉండాలి. ఈ బచ్చగాలని దగ్గర రానేకరా భయ్. నడుస్తుందంతా కూర్చుంటా ఎట్లుంటుంది. మా అన్న గురించి అన్నా నమస్తేనే. చల్లని దివాలు ఉండాలన్నా. ఇప్పుడు గురించి ఏదో మాట్లాడుతున్నా నీళ్ళు. ఏమన్నారా? ఏదో అన్నారు నువ్వు ఎట్లా పూకొని అంట అది అంట. ఎందుకన్నారా అంత మాట? ఏమో ఏం కొడుకులు ఉన్నారా నాయన? ఈ దోసగాలతో ఎందుకు చేస్తున్నారా దోస్తాను? ఏదో నిలబడ్డానా నేను ఈడ. నువ్వేం చేస్తున్నావు అంత మాట అంటుంటే? అన్న ఇట్లా అట్లా మంచోడు మా అన్న అది అన్న ఇట్లా నేను నిన్న మంచి ప్లేట్ బిర్యానీ తిన్నావు అంతేనా రాను? అదే అన్న నేను గిట్ట చెప్తానే ఉన్నానా మంచోడు అని. వాళ్ళే ఎట్లా కుక్క అది ఇది అంటారు. సరేరా బాయ్, 100 మంది 100 కుక్కలు మురుగుతాయి ఏమైనా పట్టించుకుంటా రాను? అంతే అన్న దుష్మన్ గారు మస్తు మంది ఉంటారు మనకు. అంతే అన్న. ఏమైందిరా? మా దోస్తాను కొట్టిరా. నువ్వు రావాలి రాలి. ఎంతమంది కొట్టిర్రా? 4 కొట్టిరా నన్ను. మా అన్న 4 లెక్క కొట్టు లెక్క అనిపిస్తున్నా. 10-20 మంది ఉండాలి మినిమం. అర్థమైందా మనకి అన్న? సరే కూల్ కూల్. వానికి ఏదో కష్టం వచ్చింది అన్న. మన దృష్టిలో షేర్ నువ్వేంద్రా తమిళ అయితే తర్వాత విషయం. నమస్తే ఇట్లా పెడతా అన్నకి. చిల్లర బిన్నెలకు అన్న పెడతాడు. జరుగురా బాయ్, బచ్చగాలా కొట్లాడతారు. పెట్టుకునేదన్న ఇమ్మడా ఈ చిల్లరని పెట్టుకుంటే మొత్తం పోయినట్టే పోనేది. ఇష్టం మళ్ళీ డౌన్ అవుతుంది. బచ్చగాలతో కొట్లాడేందుకు రా. వాడు ఎంతమంది 4 కొట్టిరంట. 4 ఎప్పుడైనా కొట్టినా? అదే అంటారా మినిమం 20 మంది ఉండాలి. 22 మంది ఉండాలా? నేను ఆదివారం అయితేనే కొడతా. నేను అదే ఇంట్లో ఫస్ట్ దోసగాలను కట్ చేసిరా బాయ్. మా అన్న నాకు బిర్యానీ తినిపిస్తాను. నీకు 2 ప్లేట్లు తినిపిస్తాను. 2 చేపల నిలబెట్టేటోళ్ళని పట్టుకొచ్చి పైసలు ఎదురా బాయ్, పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇస్తానా ఏమైందిరా? రక్తమైందిరా? కొట్టినానా? ఎవడు కొట్టినరా? నాకు చెప్పవారా? అరే నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అన్న. బచ్చగా గట్టిగా అరవాలరా నువ్వు. కొట్టినానా? నేను పక్కన పెట్టుకుని కూడా ఎట్లా కొడతాడు? ఏం పేరు అని పేరు? బాలకృష్ణనా? కనుక్కో ఒకసారి. ఆగానా ఈసేలు ఉంటాడా? నెత్తులు ఒక 100 తలకాయలు లేచిపోవాలి ఈరోజు. సరే అన్న గురించి చెప్పేసి. తెలుసు కానీ నేను ఏమన్నాడు. నువ్వైనా పిలవాలి కారా చోటు. ఒక చూసి కొట్టిరా? నేను కూడా కొట్టిరా? అవునా? ఆ ప్రతాపమా నా ప్రతాపమా చూసుకోవాలా? నడవనా? ఏమోరా జిమ్ చేసి ఏమోరా కొంచెం జిమ్ చేసిన తర్వాత బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి. లేకుంటే నిన్న చెస్ట్ మీద వేసుకుని ఇట్లా చేసినామన్నా. మజాక్ చేయగరా కాదన్నా. నిన్న మొన్న వెళ్ళిపోయేది నీ ముఖము. మొన్నటి నుంచి ఇలా ఎండకు ఎండిపోయిన బండలు ఎక్కయింది. ఏమన్నా ఏం లేరా చోటు, కానీ కొంచెం మీరు లోపల నొప్పిలేస్తుంది. మొన్న 1000 కిలోలు కొట్టమన్న ట్రైనర్ గాడు, కానీ 1 కిలో తక్కువ కొట్టినా. ఇంకప్పటి నుంచి అసలు నొప్పిలేస్తుంది. ఏమైందో అర్థమైతలేదు. పానీపూరి తినబుద్ధి అవుతుంది కానీ పానీపూరి తినొద్దన్న ట్రైనర్ గాడు. ఎందుకంటే స్ట్రిక్ట్లీ డైట్ మెయింటైన్ చేయాలంట. అన్నం తక్కువ తినమన్నాడు, చపాతీ నార్మల్గా తినమన్నాడు. ఇవన్నీ మీకు చెప్తే మీరు బచ్చగాలు కదా, కొన్ని నేర్చుకుంటారు పెద్దోళ్ళు చెప్పింది అని చెప్పేసి చెప్తున్నా. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోరా. చెప్పనా? గుర్తొచ్చినప్పుడు చెప్తా ఫస్ట్. కానీ మనము జీవితంలో మనం పైకి పోవాలంటే ఏం చేయాలి తెలుసా? జిమ్ చేయాలి. కరెక్ట్, మంచి పని చేసి. అంతే అంటావా? ఇంకో బిర్యానీ తినదు తినిపిస్తానా? కానీ సాయంత్రం డాక్టర్ దాన్ని వేస్తామమ్మ. కొంచెం నొప్పి లేస్తుంది చెస్ట్ లా.
అరే మంచి ఫుడ్ తినమన్నాడు కానీ లేక లేక నిన్న కొంచెం నువ్వు రోజు తినేది మంచి ఫుడ్డే గానా? నేను ఒక రోజు కొంచెం టెంప్ట్ అయ్యి ఫ్రైడ్ రైస్ తిన్నారా. అరే ఫ్రైడ్ రైస్ తినవనా ఫ్రైడ్ రైస్ చెప్పి తిని తినాలా? ఫ్రైడ్ రైస్ తిని మళ్ళీ జిమ్ పోయినా. ఎందుకో కొంచెం బాగా ఇలా బాగా నొప్పి లేస్తుంది. ఎందుకనో అరే. ఏ అన్నా, అన్నా, ఏమైతుంది? రే మెనన్ పట్టుకోరా బాబు. అరే ఆ బిర్యానీ వాడు తినిపియాలి ఇప్పుడు. మన నలుగురు కొడతా 100 మందిని కొడతాను బిల్లు అవుతాయి లాస్ట్ వస్తే మనోడే వీకిచ్చని తాసుకుతాను. దాయ్యా ఏమేడుస్తావు నీ తనని చెప్పాను దారా బాబు, నీ కూడా ఎట్లా పీకిని కానీ దా లేవురయ్యా మీ అన్నకుతుంది. ఇంకా నీ బిర్యానీ రేపు పెడుతుందా ఇంట్లో నీ అన్నకి? చూశారుగా ఫ్రెండ్స్, అడ్డమైన తిండిలు తినకండి, ఎక్కువ వెయిట్ వేసుకొని జిమ్ములు చేయకండి. చేసే ఇదే పరిస్థితి అవుతాం. హాస్టోక్స్ వస్తాయి, హాస్టోక్స్ వచ్చి చనిపోయే ఉద్దేశం ఉంది. సో ఎక్కువ వెయిట్ వేసుకొని ఇక చెయ్యాలి, నాకు బాడీ రావాలి, చెస్ట్ రావాలి అని మాత్రం ప్రయత్నాలు చేయకండి. తక్కువ వెయిట్ వేసుకొని మంచి డైట్ తీసుకొని మంచిగా జిమ్ చేయండి, ఏం కాదు. ఇది ఎవరిని ఉద్దేశించిన వీడియో కాదు, ఏదో తెలియాలని చేసాము. సో హెల్త్ గురించి మెయిన్లీ అది ఇట్లా ఎక్కువ చాలా మంది ఏంటంటే నేను పైల్వాన్ కావాలి, బిల్లు ఇట్లా బాడీ బిల్డర్ చూపించాలి, ఇట్లా తోపుగా తిరగాలి అని చూస్తే చాలా వెయిట్ నాకు 1 నెల 2 నెలల బాడీ రావాలని చూస్తారు. అది చాలా తప్పు. సో ఇలాంటి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు తక్కువ వెయిట్ వేసుకొని చెయ్యండి, ఎక్కువ వెయిట్ వేయకండి. సో ఇది మేము చెప్పాలనుకున్నాం ఈ వీడియోలో. వీడియో నచ్చినట్టయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి, ఎవరైతే జిమ్ చేస్తారో ఆ ఫ్రెండ్ tag చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.